దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో చక్కటి అవకాశం ఇచ్చారు. ప్రాముఖ్యంగా నూతన మాసం మొదటి దినం అనగా 4వ నెల ప్రారంభ దినములో ప్రభు మనందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు. గడిచిన 3 మాసాలు ఆయన కృపలో దాచిన దేవుడు ఇటు రీతిగా మరలా ఆయన పక్షాన మనలను నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవుని ఉన్నతమైన ఘనమానముకు ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావం కలుగునుగా. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ నన్ను బలపరుస్తూ గడిచిన దినాలన్నీ కూడా నన్ను ప్రోత్సహించిన ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలపు శుభములు నిండు వందనాలతో నూతన మాసంలోనికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదిపటి పాలిబాక్స్లో వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలోనే తెరవండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యం యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు. అద్భుతమైన నీ మాటను బట్టి నాయన ఈ ఉదయకాల సమయంలో నూతన మాసంలో ప్రారంభ దినం నీ పాద సముఖం నిలిచుండే ఆధిక్యత మాకు ఇచ్చారు. మీ స్తోత్రాలు. నీ కృపలో, నీ కాపుదలు, నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ బలపరుస్తూ మరొక నెలలోనికి నడిపించారు. మీకు వందనాలు. నీ కృప నడిపించమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం బలపరిచి మీరు మహిమ పొందండి. క్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, మరొకసారి మీ అందరినీ నూతన మాసంలోనికి ఆహ్వానిస్తున్నాం. చదవని మాట స్వయంగా యేసు ప్రభు వారు పలికినట్లుగా మనము గమనించగలం. ఎందుకంటే తండ్రి అని సంబోధించాడు. అక్కడ గమనించాలి, ఈరోజు దేవుని బిడలుగా, విశ్వాస సమూహంగా, క్రైస్తవ బిడలుగా, దేవుని బిడగా క్రీస్తు వేదనల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? శ్రమలను, వేదనలు నివారించమని మనము అడిగి ఉండకూడదు, అడగకూడదని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే శ్రమలలోనూ వేదనలోనూ నన్ను కాపాడమని నేను దేవుని ప్రార్థించాలి అని ఆలోచన మనకు రావాలి. అగ్ని వంటి శ్రమ కానీ వేదన కానీ వచ్చినప్పుడు మనము దేవుని ఉద్దేశాల ప్రకారము ఆయనలో నిలిచి ఉండే విధంగా దేవుని మనం ప్రార్థన చేయాలి. శ్రమలోను వేదనలోనూ సహితము మన ప్రభువు తానెవరో, తాను ఏం చేయవలసి వచ్చిందో మర్చిపోడు. అందుకే మాట, ఆ గడియ నుంచి ఆయన తప్పించుకోలేదు, కానీ ఈ గడియను సంపూర్తి చేశాడు. దేవుని స్తోత్రం కలిగింది. అందుకన్నాడు, ఈ గడియ కొరకే నేను వచ్చాను. గమనించాలి పిల్లరా, మన జీవితంలో చాలా రకాల బాధలు ఉన్నాయి, చాలా రకాల కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఎటువంటి బాధలు రాకూడదు అని సర్వసాధారణంగా మానవుడు కోరుకుంటూ ఉంటాడు. అందులో మనం కూడా ఉన్నాం. అయితే గమనించే విషయం ఏంటంటే, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు సంభవిస్తాయి. అయితే వాటిని మనము భరించక తప్పదు, భరించాలి. బాధలను తప్పించుకోవాలనుకోవడం అవివేకం, శ్రమలు రాకూడదు అనుకోవడం మూర్ఖత్వం. జీవితంలో బాధలు కూడా ఒక వాస్తవమే. బాధ ఉండకూడదు అని చెప్పడంలో ఎలాంటి అర్థము లేదు, ప్రాముఖ్యంగా క్రైస్తవానికి. పాపము, బాధ, శ్రమ ఉంటాయి. దేవుడు వాటిని అనుమతించి పొరపాటు చేశాడేమో అని మనం తలంచుకోవడం. ప్రతి విశ్వాసికి శ్రమలు వస్తాయి. స్వయంగా యేసుప్రభు వారు అన్నాడు, నా నిమిత్తము నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, భయపడొద్దు, నా ధైర్యంగా ఉండండి, నేను ఉన్నాను, జయించాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. గమనించారు, ఇప్పుడు కూడా దేవుడు నా విషయంలో పొరపాటు చేశాడనే ఆలోచన మన తలంపుకు రాకూడదు. శ్రమ అనేది మనిషిలో ఉన్నటువంటి అల్పబుద్ధిని
మిడిమిడి జ్ఞానాన్ని పూర్తిగా తొలగిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఆ శ్రమ మనిషిని గొప్పవాడిని చేస్తాదేమో అనుకుంటాం, కానీ చేయదు. శ్రమ నాకు గెలుపునైనా ఇస్తుంది, లేక ఓటమినైనా ఇస్తుంది. ఎప్పుడు కూడా నీకు విజయమే లభించదు, ఎప్పుడు కూడా నీకు ఓటమే లభించదు. గమనించాలి. లభించినట్లయితే గర్వంతో నిన్ను నువ్వు మర్చిపోతావు, అవిధేయతతో నిన్ను నువ్వు మార్గము తొలగించుకోతావు. శ్రమ లేకపోయినా కూడా జీవితం విసుగ్గానే ఉంటుంది. గమనించాలి. అదే సమయంలో అయితే శ్రమలలో, కష్టాలలో, బాధలలో నిబ్బరంగా ఉండాలని మనం కోరుకోవాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. నేను ఈ గడియ కొరకే వచ్చాను అంటున్నాడు. తటస్థించకుండా తప్పించు అంటున్నాడు. గమనించండి ఉదయకాల సమయంలో పిల్లలు. చూడండి, పరిశుద్ధ లేఖనం కూడా శ్రమ అనుభవం గురించి ఇదే బోధిస్తూ ఉంది. మనుషుల అనుభవాలు కూడా ఇదే బోధిస్తున్నాయి. శ్రమలలో, వేదనలలో, కష్టాల్లో నిబ్బరంగా ఉన్న వారిని మనం చాలా తేలిగ్గా గుర్తించగలం. కానీ ఏంటి తెలుసా, వీరు మనకు శ్రమ వచ్చినప్పుడు మనకు తోడుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వీరి దగ్గర ఆదరణ లభిస్తుంది. అంతేకాకుండా మరి జీవితంలో ఏ వ్యక్తినైనా శ్రమ అనుభవం లేనట్లయితే అతనిలో ధిక్కాధికార స్వభావం ఉంటుంది. ఏ మనిషి జీవితంలోనైనా శ్రమ లేకపోతే, వేదన లేకపోతే ధిక్కాధికారం అనేది వస్తుంది. గమనించాలి ఉదయకాల సమయంలో. అటువంటి వ్యక్తిని నేనేం చేస్తాడంటే చులకనగా చూస్తాడు, చేతకాని వాడిగా చూస్తాడు. అయినా పర్వాలేదు. గమనించాలి ఉదయకాల సమయంలో. నీకు తోడుగా కూడా ఉండడు. అయితే ఇతరులకు సహాయము చేసేటువంటి గుణము నీలో ఉండొచ్చు, కానీ అలాంటి వ్యక్తిలో ఉండదు. ఎలాంటి వ్యక్తి ఆదరణ జీవితంలో ఏ వ్యక్తినైనా శ్రమానుభవం లేదంటే ధిక్కారం కలిగిన వ్యక్తులు ఇవేవి కూడా ఉండవు. గమనించాలి. శ్రమలో నువ్వు నిబ్బరంగా ఉన్నట్లయితే నువ్వు ఇతరుల యొక్క మేలును, అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా ఉంటావు. శ్రమలో నువ్వు నిబ్బరంగా ఉన్నట్లయితే ఇతరులను అభిమానించే వ్యక్తిగా ఉంటావు. ఇతరుల అభిమానాన్ని కూడా నువ్వు పొందుతావు. యేసుక్రీస్తు ప్రభు వారు అగ్ని వంటి వేదనలో సహితము నిబ్బరం కలిగి ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అందుకే ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు ఆయనను తిరిగి మరలా బ్రతికించి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఉదయకాల సమయంలో అలాంటి అగ్ని వంటి వేదనే తన బిడ్డల జీవితం వస్తుందని జ్ఞాపకం చేశారు. అయినా కూడా మీరు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ శ్రమల వారంలో ప్రభు వేదన అనుభవిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఆ వేదన మన జీవితంలో వచ్చినప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా, ఎలాంటి భయము లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా ధైర్యంగా ఆ వేదనను, శ్రమను తట్టుకోవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయంతో మనను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో, నూతన మాసంలో ప్రారంభ దినం, ఎంత అద్భుతమైన మాట. అగ్ని వంటి వేదన కలిగినా కూడా నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు ప్రభువు వారు మా జీవితం ఒక ధైర్యాన్ని, అభయాన్ని ఇచ్చిన మాటలు జ్ఞాపకం చేశాను. నాయన, మా జీవితంలో మేము ఇలాంటి పొరపాట్లు చేస్తున్నాం. చిన్నపాటి శ్రమ వచ్చినప్పుడు, చిన్నపాటి వేదన వచ్చినప్పుడు విసుగుపోయి నాయన నేను ధిక్కరించేటువంటి స్వభావం ఉన్నాం మేము. తద్వారా ఇతరుల మేలును కోరుకునే వారుగా లేమేమో, ఇతరుల నాశనాన్ని కోరుకునే వారుగా ఉంటున్నాం మేము. ఈరోజు నీ వాక్యము చేత మమ్మల్ని గద్దించి బలపరచుకుని స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా నీ రెక్కల జన దాచి నడిపించి బలపరచుకుని నీ జతమైతే ఈ నెలంతా కూడా మీ మార్గమును అనుసరించి నడిచే ధన్యత నాకు మాకు అనుగ్రహించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందాలి. క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.